వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెలలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి గ్రహం యొక్క మార్పు, దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిని వదిలిపెట్టి జూన్ నెల 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇది జూన్ నెలలో జరగబోతూ ఉన్నటువంటి అతిపెద్ద మార్పు. దీని తదుపరి 9వ తారీఖున పునర్వసు నక్షత్రము 4వ పాదంలోకి, అనగా గురువు గారితో పాటే శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అలాగే 16వ తారీఖు జూన్ నెల రవి వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మిథున రాశిలోకి ఆయన మారబోతూ ఉన్నారు. అలాగే 21వ తారీఖున కుజగ్రహం కూడా, అప్పటి వరకు మేషరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు కూడా 21వ తారీఖున కృత్తిక నక్షత్రం 2వ పాదంలోకి, అనగా వృషభ రాశిలోకి తన యొక్క సంక్రమణాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే 23వ తారీఖున గురువు శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో బుధుడు కూడా అదే రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు, కర్కాటక రాశిలోకి. అలాగే 30వ తారీఖు, అనగా ఈ మాసం చివరిలో బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అంటే దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు మారుతూ ఉన్నాయి. నిజానికి 2వ తారీఖున మారేటువంటి గురువు, 9వ తారీఖున మారేటువంటి శుక్రుడు, 16వ తారీఖున మారేటువంటి రవిగ్రహము, 21వ తారీఖున మారేటువంటి కుజుడు, అలాగే ఈ మాసంలో 23వ తారీఖున మారేటువంటి బుధుడు, దాదాపుగా 5 గ్రహాలు ఒకే నెలలో రాశిని మారడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము గోచారం ప్రకారంగా. ఇటువంటి పరిస్థితుల్ని మనం ద్వాదశ రాశులకి అన్వయించుకోవాలి. అలాగే దేశకాలమాన పరిస్థితులకి సైతం మనం ఈ గ్రహస్థితిని అంతటినీ కూడా అన్వయించుకుంటూ ఉండాలి. మరి అటువంటి సందర్భంలో దాదాపుగా మేషం నుండి మొదలుపెట్టి మీనరాశి వరకు ఉండేటువంటి రాశుల్లో ఈ 5 గ్రహాలు ఒకే నెలలో మారడం వల్ల, ఈ మాసం చివరిలోనే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయడం వల్ల, అలాగే రానున్నటువంటి మాసాల్లో విపరీతంగా మిగతా గ్రహములు, పెద్ద గ్రహములు మార్పు చెందేటువంటి పరిస్థితుల్లో భాగంగా మరి ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నదో తెలుసుకుందాం. మిథున రాశి వారికి వచ్చినటువంటి గురుబలం జూన్ మాసంలోనే ఎక్కువగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. మారిన వెంటనే యోగాన్ని కలగజేసేటువంటి గురుడితో పాటుగా ఇప్పటి వరకు లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు 12వ ఇంట్లోకి రావడం, 12వ ఇంట్లో ఉండేటువంటి రవి జన్మరాశిలోకి రావడం, దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, అలాగే ఈ మాసంలో జన్మరాశి యందు శుక్రబుధులు, 2వ స్థానముందు శుక్రబుధుల యొక్క సంచారంతో కళకళలాడిపోతూ ఉన్నది ఈ మాసం. ఎందుకంటే చాలా కాలం తర్వాత మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నారు. అంటే మీ చర్యకి తగినటువంటి, అంటే మీరు ఏదైతే కష్టపడ్డారో మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందేటువంటి మాసం, ఆర్థికాభివృద్ధిని పొందేటువంటి మాసం, సంతాన పురోగతిని సాధించేటువంటి మాసం, వివాహాది శుభకార్యక్రమాలు ముందుకెళ్ళేటువంటి మాసము, భూ సంబంధమైనటువంటి లావాదేవీలన్నీ కూడా సఫలమయ్యేటువంటి మాసం. ఈ మాసంలో బంధువులతోటి ఉన్నటువంటి విరోధాలు తగ్గుతాయి, పై అధికారులతోటి ఉన్నటువంటి సఖ్యత పెరుగుతూ ఉంటుంది, తోటి ఉద్యోగస్తులతోటి ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి, ఉద్యోగం మారాలి అని చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే మానసికమైనటువంటి ఆందోళనలు, బంధువర్గంతో ఉండేటువంటి విభేదాలు, కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి విభేదాలు, ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఈ మాసంలో మిథున రాశి వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. చాలా కాలంగా ఏ ఆపర్చునిటీ కోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరితో కలిసి పని చేయాలి అని భావన చేస్తూ ఉన్నారో అటువంటి వారితో కలిసి పని చేయడానికి, ఆ పని వల్ల మీకు తగినటువంటి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసం చాలా అదృష్టాన్ని కలగజేస్తూ ఉన్నది మిథున రాశి వారికి. జీవితంలో ఒక 3-4 మెట్లు పైకెక్కడానికి ఈ మాసం చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదృష్టం మీ వెన్నంటే నడుస్తూ ఉంటుంది. అందరూ కూడా మీకు సహకారాన్ని అందిస్తూ ఉంటారు. తోబుట్టువులు కానీ అన్నదమ్ములు కానీ మీకు సఖ్యతతోటే ఉండడానికి అవకాశం ఉంటుంది.
ఈ మాసంలో మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయడము, ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేస్తూ ఉండడం వల్ల మరిన్ని శుభ ఫలితాలని మిథున రాశి వారు పొందగలుగుతారు.